అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతమునికిది ప్రతీక. అరుణాచలాన్ని అన్నామలై అని కూడా అంటారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యము. అరుణ అంటే పాపములు పరిహరించినది అని అర్థము కూడా వస్తుంది. తమిళములో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఉంది. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రాన్ని మనం నోటి ద్వారా అనుకున్నంతనే మనకి ముక్తి వస్తుంది. కాశీ, చిదంబరము, తిరువారూర్ల కంటే ఎక్కువ మంది భక్తులు ఈ ఆలయాన్ని విశ్వసిస్తారు. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయము శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మించబడిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని అరుణాచల మహాత్మ్యంలో తెలుస్తోంది. ఈ కొండ శివుడని పురాణాలు తెలవడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యము ఇవ్వబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని కూడా చెబుతుంటారు. ఇది తేజోలింగము కనుక అగ్నిక్షేత్రమని కూడా అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేసినంత పుణ్యమని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించేవారు. పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత